మనం రెగ్యులర్గా పెసలతో గారెల్ని వేసుకుంటూ ఉంటాం కదా, అలానే పొట్టు పెసరపప్పుతో కూడా గారెల్ని చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలా గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ గారెల కోసం ఇక్కడ నేను పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నాను. దీన్ని ఒక అరకిలో వరకు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ని వేసి మూతను పెట్టి ఈ పప్పుని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలి. మనకి పెసరపప్పు అనేది త్వరగానే నానిపోతుంది కాబట్టి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నానిన తర్వాత ఈ పప్పు మీద ఉన్న పొట్టు మొత్తాన్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసిన తర్వాత ఈ పప్పును ఒకసారి గాలించుకోవాలి. మనం ఇలా పప్పుని గాలించుకోవడం వల్ల ఏమన్నా రాళ్ళు ఉంటే అవి పోతాయి కాబట్టి నీట్గా వాష్ చేసుకొని పప్పుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి కొంచెం కొంచెం ఈ పెసరపప్పుని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. మనకి పప్పు అనేది కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం గారెల్ని వేసుకున్నప్పుడు అవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని బేసన్లోకి వేసుకొని లాస్ట్లో కొంచెం పప్పుని డైరెక్ట్గా అలా పిండిలోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మసాలా కోసం ఉల్లిపాయను ఒక 2 కట్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనకి ఈ గారెలు మంచి కలర్ రావడం కోసం పిండిలోకి కొంచెం పసుపుని వేసుకోవాలి. తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా మొత్తాన్ని ఆ పిండిలోకి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. మనకి గారెల్లోకి కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని వీటిని గారెలు వేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ గారెల్లా ప్రెస్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రెస్ చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గారెల్ని ఆయిల్లోకి వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఈ గారెలను ఎవరైనా పొట్టుపప్పుతో ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా గారెలన్నీ ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర గారెలు అనేవి రెడీ అయిపోతాయి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.